హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మదిలోని మీ ప్రియ పార్ట్ 38. బాబోయ్, ముక్కు మీదనే ఉంటుంది కోపం. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు అనుకుంటూ తన వస్తువులు తీసుకొని వేగంగా బయటికి వచ్చేసింది అన్వి. బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు అర్ణవ్. టెన్షన్గా కార్ దగ్గరికి వచ్చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే లోపలికి కూర్చుంటుంది. ఏమైంది సార్? ఇది ఆఫీస్ కాదు అన్వి. అన్వి క్షణం పాటు మౌనంగా ఉండి ఏమైంది బావా అంటుంది. అర్ణవ్ మౌనంగా ఉండడంతో ఇక సమాధానం చెప్పడు అని అర్థమై మౌనంగా ఉండిపోతుంది. హడావుడిగా రావడంతో ఊరిలో పెట్టుకుని తన వస్తువులు తీసి బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటుంది. హే, కదలకుండా కూర్చో అనేసరికి ఆ అరుపుకు ఉలిక్కి పడి బొంగమూతి పెట్టుకుని సైలెంట్గా కూర్చుంటుంది. డ్రైవ్ చేస్తున్న అర్ణవ్ అనుకోకుండా ఆ వైపు తిరిగేసరికి బొంగమూతి పెట్టుకుని సైలెంట్గా కూర్చున్న అన్వి కనబడుతుంది. ఆమెను అలా చూసి అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఇప్పటిదాకా ఉన్న కోపం చల్లారిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. కొద్దిసేపటి తర్వాత అన్వి అపార్ట్మెంట్స్లోకి దూసుకు వస్తుంది అర్ణవ్ కార్. ఇదేంటి మా ఇంటికి తీసుకువచ్చాడు, నన్ను డ్రాప్ చేసి వెళ్తాడేమో అనుకుంటూ కార్ దిగుతుంది. నేను పార్క్ చేసి వస్తాను అని చెప్పి పార్కింగ్ ఏరియా వైపు వెళ్తాడు అర్ణవ్. ఓ, బావ కూడా వస్తున్నాడా అనుకుంటూ వేగంగా తన ఫ్లాట్ వైపు వెళ్తుంది లాక్ ఓపెన్ చేయడానికి. లాక్ తీసి ఇంట్లో అడుగుపెట్టి బ్యాగ్ పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్తుంది కాఫీ పెట్టడానికి. ఇంట్లోకి అడుగుపెట్టి డోర్ లాక్ వేసి చిరాగ్గా సోఫాలో కూర్చుండిపోతాడు అర్ణవ్. రవి అన్విని చూసిన చూపులు ఇంకా తన కళ్ళ ముందు మెదులుతుంటే తన సొంతమైన దాని మీద ఎవరికన్నో పడినంత అసహనంగా అనిపిస్తుంది. తల వెనక్కి వాల్చి నుదురు రుద్దుకుంటూ అలానే ఉండిపోతాడు. కొద్దిసేపటి చక్కని కాఫీ స్మెల్ ముక్కుపుటాలకు తగలగానే వెంటనే కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా కాఫీ కప్తో నిలబడి ఉంటుంది అన్వి. తనకి ఎప్పుడు ఏం కావాలో, తన మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుందో అన్వికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనుకుంటూ చిన్న నవ్వు నవ్వి థ్యాంక్స్ చెప్పి కప్ అందుకుంటాడు. థ్యాంక్స్ చెప్పాడు అని కోపం వస్తుంది అన్వికి. నాకేం అవసరం లేదు మీ థ్యాంక్స్, పరావాళ్ళకి చెప్పినట్లుగా థ్యాంక్స్ చెప్తున్నాడు చూడు అంటూ మూతి తిప్పి విసురుగా జడ వెనక్కి వేసి లోపలికి వెళ్తుంది. తను వెళ్తుంటే నడుంపై అందంగా నాట్యం చేసిన పొడవాటి జడను చూసి ఒక క్షణం రెప్పవేయడం మర్చిపోతాడు. అంతలోనే తేరుకొని చిన్నగా నవ్వుకుంటాడు. కాఫీ తాగడం మొదలు పెడతాడు. కాఫీ పూర్తయ్యేసరికి తలనొప్పి మాయమవుతుంది. అన్వి అంటూ పిలుస్తాడు. అంటూ బయటకు వస్తుంది హాల్లోకి. వంట చెయ్యి, నేను ఇక్కడే ఉంటాను సాయంత్రం వరకు అని చెప్తాడు. అర్ణవ్ ఇక్కడ భోజనం చేస్తాననగానే అన్వి మొహం వేయి కాంతుల వెలుగుతో వెలిగిపోతుంది. అది అర్ణవ్ కూడా గమనిస్తాడు. సరే బావా అంటుంది సంబరంగా. కొద్దిసేపు పడుకుంటాను, లంచ్ టైంకి లేపు అంటూ అన్వి రూమ్ వైపు అడుగులు వేస్తాడు. బావా అంటూ అరుస్తుంది. అర్ణవ్ ఉలిక్కిపడి ఏమైంది అంటూ వెనక్కి తిరుగుతాడు. ఆ రూమ్ వద్దులే బావా, ఈ రూమ్లో పడుకో అంటూ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తుంది. అర్ణవ్ ఒకసారి అలానే చూసి ఆ రూమ్ అయితే ఏమైంది, అయినా ఆ రూమ్లో నాకు తెలియనిది ఏముంది, నాకు ఆ రూమ్ మాత్రమే కావాలి అంటూ ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు. బిక్కమొహం వేసుకొని చూస్తుంది అలానే. ఈ బావ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు గోడ నిండా ఉన్న తన ఫొటోస్ చూసి మంచిగా ఉంటే పర్లేదు, లేదంటే మరలా నా మీద కోపం అంతా చూపిస్తాడు అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. ఇక చేసేది ఏమీ లేక సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళబోతూ ఏదో గుర్తుకు వచ్చినట్లుగా పరుగును తన రూమ్కి వెళ్తుంది. అప్పుడే కోట్ తీసి చైర్కి తగిలించి ఇప్పుడు ఈ ఫార్మల్స్లో పడుకోవాలా గాడ్ అనుకుంటూ అలా బెడ్ మీద కూర్చుంటాడు. పరుగును రూమ్లోకి వచ్చిన అన్విని చూసి ఏమిటన్నట్లుగా చూస్తాడు. రెస్ట్ తీసుకుంటాను అన్నారుగా, ఈ డ్రెస్లో కంఫర్ట్గా ఉండదేమో, ఫ్రెష్గా బాత్ చేసి డ్రెస్ మార్చుకోవచ్చు కదా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది అంటుంది. ఆమె వైపు ఒక వియర్డ్ లుక్ ఇస్తాడు అర్ణవ్. ఇప్పుడు డ్రెస్ కోసం నేను ఇంటికి వెళ్ళి రావాలా అంటూ వెటకారంగా అడుగుతాడు. అవసరం లేదు అంటూ తన అర్మార్ దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేస్తుంది. అందులో ఒకవైపు అన్వి బట్టలు ఉంటే మరొక వైపు జెంట్స్ బట్టలు, ఫార్మల్ వేర్, క్యాజువల్ వేర్, నైట్ వేర్ అన్నీ నీట్గా సర్దుంటాయి. అది చూసిన అర్ణవ్ బ్రుకుటి ముడిపడుతుంది. ఆమె వైపు అర్థం కాకుండా చూస్తూ ఈ బట్టలు అంటూ అడుగుతాడు. ఇవి మీవి, మీకనే కొన్నాను బావా, నేను ఎప్పుడు కొనుక్కున్నా నాతో పాటు మీకు కూడా తీసుకునేదాన్ని. ఇంకా చెప్పాలి అంటే
కొన్నిసార్లు మీకోసమే షాపింగ్ చేసేదాన్ని. అవి నీకిచ్చే అదృష్టం ఉండదని తెలిసినా, అవి చూసుకొని బ్రతకవచ్చులే అని ఏదో పిచ్చి ఆశ అనుకుంటూ తలదించుకుంటుంది. అతని వైపు చూసే ధైర్యం లేక. అన్వి వైపు, ఆ బట్టల వైపు మార్చి మార్చి చూస్తాడు అర్ణవ్. అన్వి ప్రతి చర్య ఆమెకు తన మీద ఉన్న పిచ్చి ప్రేమకి తార్కాణంలా కనిపిస్తుంటే షాక్తో అలానే నిలబడిపోతాడు. బావా అని ఆమె పిలుపుతో తేరుకుని ఆమె వైపు చూస్తాడు. అంటే ఫ్రెష్ అవ్వడానికి మీకు బట్టలున్నాయని చెప్పాను. అంతే తప్ప మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు అని మెల్లగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అన్వి వెళ్ళిపోయిన తర్వాత సైలెంట్గా అర్మాన్ దగ్గరికి వెళ్ళి అంతే చూస్తాడు. ఆల్మోస్ట్ అన్నీ తనకిష్టమైన కలర్స్, తను వేసుకునే బ్రాండ్స్. బాబోయ్ ఎలా ఇలా అనుకుంటాడు. ఒక జీన్స్ ఇంకా టీషర్ట్ తీసుకొని స్నానానికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పటిదాకా ఉన్న చిరాకు, కోపం, తలభారం అన్నీ తీరిపోగా ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆఫీస్లో జరిగిన దానికి చాలా చిరాకుగా ఇంకా డిస్టర్బ్డ్గా అనిపించడంతో మనసు ప్రశాంతత కోరడంతో ఫ్రెష్ అయి పడుకుండిపోతాడు. అన్వి ఎంతో సంబరంగా మొదటిసారి తన ఇంట్లో భోజనానికి వచ్చిన తన బావకి ఇష్టమైనవి అన్నీ వండాలని కింద మీద పడిపోతుంది కిచెన్లో. ఎంతో ఇంట్రెస్ట్గా తన బావకి ఇష్టమైన వంటకాలు అన్నీ చేయడంలో నిమగ్నమవుతుంది అన్వి. మధ్యలో ఒకసారి తన రూమ్కి వచ్చి చూస్తుంది. అర్ణవ్ డీప్ స్లీప్లో ఉంటాడు. తన రూమ్లో తన బెడ్ మీద తన ప్రాణంలా ప్రేమించిన తన మనిషి. వాహ్! ఇది నిజంగా మిరాకిల్. మరలా ఈరోజు వస్తుందో రాదో అనుకుంటూ మొబైల్లో నిద్రపోతున్న అర్ణవ్ని ఫోటో తీస్తుంది. అర్ణవ్ పక్కనే వణుకుతూ చిన్నగా కూర్చొని ఇద్దరికీ కలిపి ఒక అందమైన సెల్ఫీ తీసుకుంటుంది. ప్రేమగా అతని తలనిమిరి మళ్ళా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. మరలా వంట పనిలో పడుతుంది. సుమారు 2 గంటల తర్వాత తన వంటంతా పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తుంది నీట్గా. ఒకసారి తృప్తిగా చూసుకొని టైం చూస్తుంది. లంచ్ టైం అవ్వడంతో అర్ణవ్ని లేపడానికి వెళ్తుంది. బావా బావా అంటూ తట్టి లేపుతుంది. ఏంటి నీ గోల అంటూ వేరే వైపు తిరిగి పడుకుంటాడు. లంచ్ టైం అయింది. లెగు అంటూ మరోసారి తట్టి లేపుతుంది. ఇక తప్పక లేచి కూర్చుంటాడు. ఇప్పటి వరకు పనిచేయడం మూలాన అన్వి నుదుటిన పట్టిన శ్వేత బిందువులు అందంగా మెరుస్తూ ఆమె అందమైన వదనానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. రెప్ప వేయకుండా క్షణంపాటు అలానే చూడటంలో తడబడుతుంది అన్వి. ఆమె తడబాటుకి లోకంలోకి వస్తాడు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం తిందాం అంటాడు. సరే అంటూ అరమార్లో డ్రెస్ తీసుకుంటూ ఉంటుంది. ప్రక్కనే అందంగా పేర్చి ఉన్న తన బట్టలు చూసి మరలా ఒకసారి అన్వి వైపు చూసి తల తిప్పుకుంటాడు. అన్వి బట్టలు తీసుకొని ఇబ్బందిగా అర్ణవ్ వైపు చూస్తుంది. వాట్ అంటాడు తన వైపు చూస్తున్న ఆమెను చూసి. అంటే మీరు హాల్లో కానీ నెక్స్ట్ బెడ్రూమ్ కానీ వెళ్ళండి బావా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆ మాటలకు ఒక చూపు చూస్తాడు అర్ణవ్. నేను వెళ్ళను, కావాలంటే నువ్వే వెళ్ళు, ఆ రూమ్లో కూడా వాష్రూమ్ ఉంది కదా అంటాడు. అది కాదు బావా, మీరే ఆ రూమ్లో అంటూ నసుకుతున్న అన్విని మధ్యలోనే ఆపేస్తూ నేను వెళ్ళను, ఇది నా రూమ్ అంటాడు. ఇది మీ రూమ్నా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది. ఎస్, కొంచెం కూడా గోడ కనపడకుండా ఈ రూమ్ నిండా ఎవరి ఫొటోస్ ఉన్నాయి. అన్వి ఒకసారి చుట్టూ చూసి అర్ణవ్ ఫొటోస్ని చూస్తూ బావా అంటుంది. మరి అలాంటప్పుడు ఇది నా రూమ్నే కదా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నాకు ఆకలి వేస్తుంది అంటూ మొబైల్లో తల దూర్చేస్తాడు. అతని లాజిక్కి అన్వి తల తిరుగుతుంది. సైలెంట్గా పక్క రూమ్కి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి అర్ణవ్ని భోజనానికి పిలుస్తుంది. అర్ణవ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే బౌల్స్ మీద ఉన్న మూతలు తీసి పట్టించిపోతుంది. అన్నీ తనకిష్టమైనవి ఉంటాయి అక్కడ. ఎంత ప్రేమించి ఉండకపోతే నాకు సంబంధించిన ప్రతి ఇష్టాన్ని గుర్తుపెట్టుకుంటుంది అనుకుంటాడు. ఏంటి అన్నీ నాకు ఇష్టమైనయే ఉన్నాయి అంటాడు ఆమె వైపు సూటిగా చూస్తూ. ఏం చెప్తే ఏమనుకుంటాడో అనుకుంటూ మీరు నా గెస్ట్ కదా బావా, అందుకే మీకు ఇష్టమైనవన్నీ చేశాను అంటుంది. ఒకదాని కోసం చేసే ఒకటైనట్లు ఆ మాట వినగానే ఖర్చు లేకుండానే వచ్చేసింది కోపం అర్ణవ్కి. ఏంటి నీకు గెస్ట్నా అంటాడు కోపంగా. అన్వి షాక్ అవుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక మీరు నా బాస్ అంటుంది కంగారుగా చెమటలు తుడుచుకుంటూ. లేచి వెళ్ళి అన్విని తన మీదకి లాక్కుని తన చేత్తో గట్టిగా చుట్టేస్తాడు. అన్వికి ఊపిరాగినంత పని అవుతుంది. భయంగా ఇంకా బలంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు నేనెవరిని, బావా అని అప్రయత్నంగానే అన్వి నోటి నుండి ఆ పిలుపు వచ్చేస్తుంది. ఆ పిలుపు విన్న తర్వాత కానీ అర్ణవ్ పెదవుల్లో స్మైల్ రాలేదు. గుడ్, ఇప్పుడు గుర్తుకు వచ్చింది నేనెవరో అంటూ ఆమెను వదిలి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అన్వి ఇంకా షాక్లోనే ఉండడంతో ఓయ్ వస్తున్నావా వడ్డించడానికి,
లేదంటే తినకుండానే వెళ్ళిపోనా? అన్న అర్ణవ్ అరుపుకి షాక్ నుండి తేరుకుని వేగంగా అతని దగ్గరకు వచ్చి వడ్డించడం మొదలుపెడుతుంది. వంటలు టేస్ట్‌గా ఉండడంతో తనెంత శ్రద్ధగా వండిందో, ఎంత మనసు పెట్టి చేసిందో అర్థమవుతుంది అతనికి. అందుకే అన్నీ కొద్ది కొద్దిగా టేస్ట్ చేస్తూ ఉంటాడు. అర్ణవ్ అలా కొద్ది కొద్దిగా తింటుంటే ఆమెకు నచ్చడం లేదు. ఇవన్నీ నీకెంతో ఇష్టమైన వంటలు. అందుకే కదా చేసింది. కొంచెం కొంచెం తింటే ఎలా? అంటూ ఇలా ఇవ్వు బావ నీకు తినడం రావడం లేదు. నేను తినిపిస్తానంటూ ఒక్కొక్క ఐటెం ప్లేట్‌లో ఎక్కువ వడ్డించి అతనికి పెట్టడానికి నోటి దగ్గరకు తెస్తుంది. అర్ణవ్ సూటిగా ఆమెను చూస్తాడు. అప్పుడు గాని ఆమెకు తను ఏం చేయబోయింది అనేది అర్థం కాలేదు. అయినా కంగారు నడుచుకుంటూ పట్టు బావ అను అంటుంది. వద్దు అంటాడు ఆమె వైపు చూస్తూ. వెంటనే చేతికందని అదృష్టం చేజారిపోయినట్లుగా ఆమెకు బాధగా అనిపించి కళ్ళు తడితో నిండిపోతాయి. అర్ణవ్ ఇదివరకట్లా ఇప్పుడు లేడు. అన్వి బాధ అస్సలు చూడలేకపోతున్నాడు. ఆమె కన్నీరు చూడలేక ఇక తప్పక నోరు తెరుస్తాడు అన్నం పెట్టమన్నట్లుగా. అన్వికి అంబరాన్ని ఎక్కినంత సంబరంగా అనిపిస్తుంది. తన చేతితో స్వయంగా తన బావకు తినిపించే అవకాశం. తన ప్రియమైన ప్రేమకి తినిపించే అవకాశం. అసలు కల్లో కూడా ఊహించని అదృష్టం. వదులుకుంటే ఎక్కడ మిస్ అవుతుందో అని తన మనసులో దాచిన ప్రేమనంతా బయటికి తీసి ఎంతో ప్రేమగా తినిపించడం మొదలుపెడుతుంది. ప్రతి ఐటెం పొట్ట నిండిపోయేలా పెడుతుంటే ఇక చాలు అంటాడు అర్ణవ్. ప్లీజ్ కన్నా కొంచెమే, నా బుజ్జి కదూ అంటూ కొసరు కొసరు తినిపిస్తుంటే మాటలు రాని మౌనమునిలా అయిపోతాడు అర్ణవ్. ఇక ఆమెకెదురు చెప్పకుండా ఆమె చెప్పినట్లుగా వింటూ ఆమె పెట్టినట్లుగా తింటూ ఉంటాడు. మొత్తం అన్ని ఐటమ్స్ ఫుల్గా పొట్ట నిండుగా తినిపించేసి మరికొంచెం వడ్డించబోతుంటే అప్పటిదాకా మౌనంగా ఉన్న అర్ణవ్ ఇక తన పొట్టలో ప్లేస్ లేక ప్లీజ్ అన్వి ఇక చాలురా అంటాడు దీనంగా మొహం పెట్టి. అర్ణవ్ ఫేస్ చూసి అన్వి స్వచ్ఛంగా నవ్వేస్తూ సరే అంటూ ఆఖరి ముద్దతో తనివి తీరా దిష్టి తీసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆమె ప్రేమలో అతను కూపిరి ఆడక వెళ్తున్న అన్వి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతకుముందు అన్వి ప్రేమ చూస్తే కోపం, ద్వేషం, ఏమీ చేయలేని నిస్సహాయత ఉండేవి అర్ణవ్లో. కానీ అతనికే తెలియకుండా అతని ప్రేమని, మనసుని పూర్తిగా తన ప్రేమతో నింపేసింది అన్వి. ఇప్పుడు ఆమె ప్రేమను అతను మనసారా ఇంకా ఇష్టంగా ఫీల్ అవుతున్నాడు. కానీ తిరిగి తన ప్రేమను అందించలేని డైలమాలో ఉన్నాడు. వీరిద్దరి జీవిత నౌక ఏ తీరానికి చేరునో అన్వి ప్లేట్ కిచెన్లో పెట్టి తిరిగి వస్తుంది. ఆమె రావడంతో తేరుకొని నువ్వు కూడా తిను అంటాడు. నువ్వు తినిపించవచ్చుగా బావా అని మనసులో అనుకుంటుంది. కానీ అడిగే ధైర్యం ఆమెకు లేదు. ఆమెకు తినిపించేంత దూరం అర్ణవ్ మనసు వెళ్ళలేదు. సో ఫైనల్గా అన్వినే ప్లేట్లో వడ్డించుకొని అర్ణవ్తో మాట్లాడుతూ తన లంచ్ కంప్లీట్ చేస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బావా, నేను ఇది క్లీన్ చేస్తాను అనగానే అర్ణవ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అన్వి డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ తీసి నీట్గా సర్దేస్తుంది. అన్వి రూమ్కి వచ్చేసరికి అర్ణవ్ మొబైల్లో ఆఫీస్కి సంబంధించిన మెయిల్స్ చూస్తూ ఉంటాడు. వర్క్ ఉందా బావా? మరి ఉండకుండా ఎలా ఉంటుంది? చీర కట్టుకొని వచ్చి వర్క్ చేసుకోనివ్వకుండా అంత చెడగొట్టావుగా అంచనాగా గొణుక్కుంటాడు అర్ణవ్. ఏంటి బావా అంటూ అడుగుతుంది. అతను ఏమన్నాడో వినపడక. వర్క్ చేసుకొనిస్తావా అంటూ సీరియస్గా అడగడంతో అది నవ్వుతూ కూడా చెప్పవచ్చు అంటూ మూతి తిప్పుతూ బయట హాల్లోకి వెళ్ళిపోతుంది అన్వి. చిన్న నవ్వుతూ తన వర్క్లో పడిపోతాడు అర్ణవ్. అన్వి సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు నడుము వాలుస్తుంది. ఇప్పటిదాకా పనిచేయడంతో అలసిన మనసు వెంటనే విశ్రాంతి కోరుతుంది. కొద్దిసేపటికే నిద్రపోతుంది అన్వి. సుమారు గంట తర్వాత తన వర్క్ పూర్తి అవ్వడంతో మొబైల్ ప్రక్కన పెట్టి పైకి లేచి బయటికి వస్తాడు. ఫుడ్ తిని గంట దాటినా ఇంకా పొట్ట నిండుగా ఉండడంతో ఇది మరీ కడుపు నిండుగా పెట్టేసింది అనుకుంటూ హాల్లోకి వస్తాడు. హాల్లో కానీ కిచెన్లో కానీ అన్వి ఎక్కడ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ సెకండ్ బెడ్రూమ్కి వస్తాడు. బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది. చిన్నగా నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి ఆమెనే చూస్తూ అలానే ఉండిపోతాడు కొద్దిసేపు. తర్వాత ప్రేమగా ఆమె తల నిమిరి బయటికి వస్తాడు. క్షణంపాటు ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటాడు. మళ్ళా చెప్పకుండా వెళ్తే లేచాక ఫీల్ అవుతుందేమో అనుకుంటూ సాయంత్రం వెళ్దాం అనుకుంటూ ఆ ఆలోచన మానుకొని తను కూడా పడుకుంటాడు. మరోవైపు తనకు కూడా ఎందుకో వెళ్ళాలి అనిపించదు. అన్వి గురించి ఆలోచిస్తూ తను కూడా ప్రశాంతమైన మనసుతో నిద్రలోకి జారుకుంటాడు అర్ణవ్. అమృత చనిపోయిన తర్వాత ఈరోజే అతను తృప్తిగా ఎంతసేపు నిద్రపోవడం. 5 గంటలకు మెలకువ వస్తుంది అన్వికి. ఒకసారి చుట్టూ చూసుకుంటుంది. తను తన బెడ్రూమ్లో కాకుండా వేరే రూమ్లో ఉండడం చూసుకొని ఉలిక్కిపడి పెడతెగుతుంది. బావ ఉన్నాడు కదా అనుకుంటూ. ఉన్నాడా వెళ్ళిపోయాడా అనుకుంటూ పరుగున బయటికి వస్తుంది.
తన రూమ్లోకి వెళ్తుంది. నిద్రపోతున్న అర్ణవ్ చూసిన తర్వాత కానీ ఆమె మనసు ప్రశాంతంగా మారలేదు. అమ్మయ్య, బావ వెళ్ళలేదు, ఉన్నాడు అనుకుంటుంది. కనులారా అతన్ని చూసుకొని కిచెన్లోకి వెళ్తుంది. చక్కగా వేడివేడి ఉల్లిపాయ పకోడీలు వేసి యాలకులు పొడి కొట్టి మంచిగా టీ చేస్తుంది. మెల్లగా లోపలికి వచ్చి బావా అంటూ అతన్ని లేపుతుంది. 2-3 సార్లు తట్టిన తర్వాత లెగుస్తాడు అర్ణవ్. ఫ్రెష్ అయ్యరా బావా అని చెప్పడంతో వాష్రూమ్కి వెళ్తాడు. అతనికి తను చేసినవి తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది అన్వి. అర్ణవ్ ఫ్రెష్ అయ్యి రాగానే అన్వి తన కోసం తెచ్చినవి చూసి ఒక చూపు చూస్తాడు. తిను బావా, ఇంకా ఎంత పెడతావే, పొట్టలో ప్లేస్ ఉండద్దా? ప్లీజ్ బావా, ఎక్కువగా ఇబ్బంది పెట్టను, కొద్దిగా తిను. మరలా ఈ జన్మకు నా చేతులతో నీకు పెట్టుకునే అదృష్టం వస్తుందో రాదో అంటుంది బాధగా ఉన్న బలవంతంగా నవ్వుతూ. ఇక అన్విని ఇబ్బంది పెట్టలేక టీ తాగుతాడు. ఇది కూడా అంటుంది స్నాక్స్ వైపు చూపిస్తూ. ప్లీజ్ అంటూ కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ. నువ్వే పెట్టు అంటాడు కప్ పక్కన పెడుతూ. హ్యాపీగా అర్ణవ్కు తినిపించేసింది అన్వి. కొద్దిసేపటి తర్వాత తను కూడా తినేసి ఆ సాయంత్రాన్ని అందమైన సాయంత్రంగా మార్చుకుంటారు ఇద్దరు. ఇక నేను బయలుదేరతానంటూ అర్ణవ్ బయలుదేరగానే అన్వి మొహం డల్ అయిపోతుంది. నువ్వు అలా మొహం పెడితే ఎలా అంటాడు అతనికి అడుగు ముందుకు పడక. నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటూ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఫేస్ మీద చిరునవ్వును తెచ్చుకుంటుంది అన్వి. చాలా థ్యాంక్స్ బావా, ఈరోజు నా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు అంటుంది. ఆమె ఫేస్లో నవ్వు చూశాక టేక్ కేర్ బాయ్ అంటూ చెప్పి బయలుదేరతాడు అర్ణవ్. తెలియకుండానే అన్వి మనసు బయటకు పడిన అర్ణవ్ అడుగులు రెండు భారంగా మారతాయి. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు అర్ణవ్. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.